నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. వైద్యం వికటించి 3 నెలల బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. తుంగతుర్తి మండలం గుడి తండాకు చెందిన జాటోత్ జలంధర్, మనీషా దంపతులకు 3 నెలల క్రితం బాబు జన్మించాడు. 4 రోజుల కిందట బాలుడికి జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. మొదటి 2 రోజులు బాగానే ఉందని, ఆ తర్వాత బాలుడు ఆరోగ్యం విషమిస్తుందని చెప్పిన వైద్యులు పట్టించుకోలేదని అన్నారు. తీరా ఆరోగ్యం విషమించాక ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్లాలని చెప్పారని అన్నారు. ఈ క్రమంలో వెంటనే ఖమ్మం తరలించుగా బాలుడు మృతి చెందాడని అక్కడి వైద్యులు చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లనే తమ బాబు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేకుండా వైద్యం చేస్తున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండ గ్రామానికి చెందిన జాటోతు జయేందరు, మనీషా వాళ్ళకు కుమారుడు ఆ బాలుని తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఈ రోజు నుంచి 4వ రోజు అడ్మిట్ చేశారు. ఆ బాబు ప్రేమ హాస్పిటల్, ఈ హాస్పిటల్ తీసుకొచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతున్నా గానీ ఒక రోజు ఒక విధంగా, ఒక రోజు ఫస్ట్ రోజు లంగ్స్ లో పాలు పోయినాయి అన్నాడు. తెల్లారి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ ఉందన్నాడు. 3వ నాడు బాబు క్లియర్ ఉండి పర్వాలేదు, ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపిస్తా అన్నాడు. 4వ రోజుకి వచ్చేసరికి బాబు సీరియస్ గుండు, కిట్కెల్ గుండు, బతకలేడని చెప్పి 4వ రోజు అన్నాడు. ఏందని చెప్పి తెల్లారగట్ట మేము అందరం వచ్చేసరికి బాబు పొదిచినప్పటికీ 90% అయిపోయింది, ఏం లేదు. తెల్లవారు నైట్ మొత్తం ముట్టుకుండు బాబు. వీళ్ళు 2 ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ, బాబు అమ్మమ్మ తల్లి వాళ్ళు ఉన్నారు. నైట్ పోయి కంపౌండర్ వాళ్ళని పోయి లేస్తే, మీకు ఏం తెలుసమ్మా, పండుకొని సపరేట్గా పండుకొని మీకు ఏం పని లేదు, ఇక్కడ చిన్నపిల్లలు అట్నే మొత్తుకుంటారు అని చెప్పి వాళ్ళని ఇచ్చేసారు. ఏదో గడ్డాయించగా వాళ్ళు సపరేట్గా పండుకోరు. బాబు తెల్లవారు ఏడ్చిండు. తెల్లారి మేము వచ్చినాం. వచ్చి ఇదేంది అని అప్పటికి ఇంటిలో ఎక్కిచ్చిర్రు. ఇదేంది సార్ అని అంటే డాక్టర్ అంటాడు, వైద్యం నాకు తెలుసులేదా, మీరేం ఇక్కడ మాట్లాడదు, బయటికి వెళ్ళన్నాడు. బయటికి వెళ్ళినా మేము బయట నిలబడ్డాం. చాలా సేపు తర్వాత మాకు తెలియకుండా అంబులెన్స్ పిలిపించిండు. సార్ మరి హైదరాబాద్ తీసుకుపోదాం సార్ అంటే, లేదు ఖమ్మం తీసుకుపోవాలన్నాడు. లేదు సార్ మీరు కూడా రావాలంటే, నేను రాను, ఎక్కడికి రాను, నాకు అవసరం లేదని చెప్పిండు. ఎందుకు రారు సార్, మరి మీరు వైద్యం 4 రోజులు 4 రకాలుగా మాట్లాడిరు, మీరు ఎందుకు రారు సార్ అంటే, నేను రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నాడు. ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి మేము 10 మంది వచ్చి, ఇది కరెక్ట్ కాదు సార్, మీరు వైద్యం చేసిరు, కరెక్ట్ చేయాలి సార్, ఇది లేదంటే మాత్రం మీరే రెస్పాన్సిబుల్ అవుతారు సార్ అంటే, బయటికి పోయి ఫోన్ ఒక అర్ధగంట మాట్లాడిండు. అర్ధగంట ఫోన్ మాట్లాడిన తర్వాత నేను కూడా వస్తా అన్నాడు. సార్ హైదరాబాద్ పోదాం సార్ అని మేము, లేదు ఖమ్మం పోదామని ఆయన, హైదరాబాద్ పోదామని మేము, ఖమ్మం పోదామని ఆయన. ఖమ్మం వెళ్ళినాం సార్. ఖమ్మం వెళ్ళినాక ఆడిపోయినాక అంకూర్ హాస్పిటల్ తీసుకుపోయినాక అక్కడికి ఆ మేడం గారు అన్నట్టుగా, బాబు ఎప్పుడో డెత్ అయిపోయింది, ఎందుకు తీసుకొచ్చారని చెప్పి డాక్టర్ గారు ముందరనే అన్నది. ఏమైంది మేడం, ఇక్కడ అయిపోయేది, ఇక్కడ కాక 2 కార్లు, అంబులెన్స్ ఇవన్నీ తీసుకొని ఆడిపోయి వాళ్ళకి వచ్చే అదేందో ట్రీట్మెంట్, ఇదేందో అదేందో ఆక్సిజన్ అవి పెట్టి వాళ్ళు 26,000 రూపాయలు వాళ్ళు అక్కడ బిల్లు చేసారు. ఈ కార్లు గీర్లు ఇవన్నీ అక్కడ పోయి దాదాపు 30,000 రూపాయల దాకా అక్కడ ఖర్చు అయినాయి. ఇక్కడ 1,00,000 రూపాయల దాకా ఇక్కడ 4 రోజులు వస్తుంది. ఇదంతా పాపం వాళ్ళు ప్యూర్ పేద కుటుంబం సార్ వాళ్ళది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలితో పాటు ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి, తగిన న్యాయం చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాను. మరి ఇట్లా ఈ చిన్న హాస్పిటల్ ఏ పరికరాలు లేనప్పుడు ఈ డిఎంహెచ్ఓ గారు కూడా ఈ చిన్నడికి పర్మిషన్ ఎట్లా ఇస్తారో అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ హాస్పిటల్ చిన్న పరికరం కూడా లేదు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా ఆక్సిజన్ పెట్టడానికి కూడా ఆక్సిజన్ ఇది కూడా లేదు. మరి అన్ని బయట నుంచి తెచ్చుకొని చేస్తున్నారు. మరి ఈ చిన్న హాస్పిటల్కి ఎందుకు పర్మిషన్ ఇస్తారు, దేని వల్ల ఇస్తారు, ఏం చేస్తుంది గవర్నమెంట్? దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ సీజ్ చేస్తారా, తగు శిక్ష పడుతుందా అని చెప్పి, న్యాయం జరిగేవంతా ఇక్కడ నుంచి కదలమని చెప్పి కోరుకుంటున్నాం.